హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు సారంగ దర్యా మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూలై 12, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది, కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై పద్మారావు. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కామెడీ పరంగా అక్కడక్కడ సీన్స్ వర్కౌట్ అయితే అయ్యింది, కానీ డ్రామా పరంగా అనుకున్నంతగా అయితే లేదు. ఫ్యామిలీ డ్రామా స్టోరీస్ మనం గతంలో చాలా సినిమాలు చూసి ఉంటాం. సేమ్ ఇది కూడా అక్కడక్కడ సేమ్ స్టోరీ చూస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. స్టోరీ లైన్ కూడా 3 పార్ట్స్ డివైడ్ చేసి చూపించడం వలన ఒకరి స్టోరీ నచ్చితే మరొకరి స్టోరీ మీకు కొంచెం ఇబ్బందిగా అండ్ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది. అలాంటి డ్రామా స్టోరీ. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీరికి 2 కొడుకులు, 1 కూతురు. చిన్నప్పటి నుంచి ఊర్లోనే ఉంటున్న వీరికి ఒక చిన్న ఇబ్బంది వలన వాళ్ళ ఊరిని వదిలిపెట్టి వేరే ఊరికి అయితే వెళ్ళిపోతారు. మరి ఎందుకని వీరు వేరే ఊరికి వెళ్ళిపోయారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ అయితే మీకు అంతగా నచ్చదు భయ్య. 3 పార్ట్స్ డివైడింగ్ చేయడం వలన ఒక్కొక్క స్టోరీ ఏమో ఎమోషనల్గా చూపిస్తారు, మరొకరి స్టోరీ ఏమో కామెడీగా చూపిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మంచి ఎమోషనల్ స్టోరీ వస్తుందో ఆ స్టోరీని అంతా పక్కకు పెట్టేసి మరలా కామెడీ స్టోరీ యాడ్ చేయడం వలన మీకు అంతగా అయితే నచ్చదు. ఇంటర్వెల్లో వచ్చే సీన్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక సస్పెన్స్ సీన్స్ మీకైతే నచ్చుతుంది. అలాగే వీరి తండ్రి కాలేజ్లో ఒక మోటివేషనల్ స్పీచ్ అయితే ఇస్తారు. ఆ స్పీచ్ కూడా మీకైతే నచ్చుతుంది. రిమైనింగ్ మూవీ ఒక 30 మినిట్స్ ఉంది అనగా నెక్స్ట్ టైం జరుగుతుందో మనం ఈజీగా అయితే గెస్ అయితే చేయొచ్చు. ఎవరైతే చెడ్డవారిలా ఉంటారో వారు ఒకే ఒక మాటతో మంచివారిలా మారిపోయి హ్యాపీ ఫ్యామిలీగా మారిపోతూ ఉంటారు. అది మీకు అంతగా నచ్చదు, ఎందుకంటే లాజిక్లెస్ సీన్స్ అయితే అనిపించింది. డ్రామా స్టోరీస్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ ఇష్టపడే వారికి మాత్రమే ఏదో ఒక విధంగా ఈ మూవీ కొద్దిగా నచ్చుతుంది. ఈ మూవీలో సాంగ్స్ 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక సెకండ్ సాంగ్ అయితే వినడానికి బాగుంది. ఫైట్స్ ఏమైతే లేదు, ఎమోషనల్ సీన్స్ అంటూ కూడా ఎక్కువగా లేదు. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే సీన్ అండ్ వీరి అమ్మాయికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. సినిమాలో ఈ అమ్మాయిదే క్యారెక్టర్ ఎక్కువగా చూపించేది ఉంటే మాత్రం కొద్దిగా ఎమోషనల్ పరంగా ఈ మూవీ వర్కౌట్ అయితే అయ్యేది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పని అంతా పక్కకు పెట్టి చూడాల్సిన మూవీ మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా సారంగ దర్యా మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.